పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టును సందర్శించకుండా ఉంటే సంవత్సరాల తరబడి అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు బాహ్య ప్రపంచానికి తెలిసే అవకాశాలు చాలా తక్కువ. ఫైనల్గా ఆయన వెళ్ళడం, దాని మీద ఒక అటెన్షన్ రావడం, ఆయన ఒక షిప్ని అక్కడ సీజ్ చేయడం, తర్వాత ఆ షిప్లో ఏమున్నాయో చెక్ చేయమని చెప్పేసి అధికారులను వేయడం, ఆ తర్వాత కేవీ రావు గారి దగ్గర నుంచి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి 41.12% షేర్ని అరబిందో రియాలిటీ మీద బలవంతంగా మార్చుకున్నారు అనేసి డిస్కషన్ జరగడం, అది కాకుండా విశాఖపట్నం, గంగవరం, తర్వాత వచ్చేసి కృష్ణపట్నం పోర్టులతో కంపేర్ చేస్తే ఒక కాకినాడ పోర్టులోనే 1,13,00,000 టన్నులు బియ్యం ఎగుమతి అవ్వడం, అదే వైజాగ్లో 38 లక్షలు, కృష్ణపట్నంలో 23 లక్షలు, గంగవరంలో 2 లక్షలు. సో వీటన్నింటినీ డాట్స్ కనెక్ట్ చేస్తుంటే అక్కడ ఏదో పెద్ద ఇది జరిగిందని